ఇది రెండో వ్లాగు. ఇందులో వీడియో మొత్తం చూడండి గైస్. ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో నేను ఈ వీడియో కంటిన్యూషన్ ఒక వీడియో వస్తుంది, అందులో నవ్వుతున్నట్టయితే ఉంటుంది. సో అయితే ఆ వీడియోకి నేను ఇప్పుడు ఇచ్చే వాయిస్ ఓవర్ అన్నమాట. చెప్పే టాపికే వినండి తప్పితే కానీ వీడియో అట్లుందని చెప్పేసి మాత్రం కామెంట్ అయితే చేయకండి. వీడియో తీసి మాట్లాడని చెప్పేసి మస్తు ట్రై చేసినా కానీ అవ్వలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వనీకే అయ్యింది. సో ఆ వీడియోలో నేను కొంచెం నవ్వుతూ ఉంటా, అది నవ్వుతూ చెప్తున్నామని చెప్పేసి మాత్రం కామెంట్ అయితే చేయకండి. సో వీడియోలానే చూడండి, టాపిక్ వినండి, అంతే తప్పించి వీడియోలో నవ్వుకుంటూ చెప్తున్నావు తను చనిపోయిన బాధ నీకు లేదంటే 100కి 100% నాకు చాలా అంటే చాలా బాధ ఉంది. సో ఎవరైతే టాపిక్ని వినాలనుకున్న వాళ్ళే వినండి, ఓకేనా. సో నేను చాలా డేస్ నుంచి వైషు గురించి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అసలు వీలు ఉండడం లేదు. మళ్ళీ ఏమవుతుందంటే నా ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం వల్ల. ఎందుకు అర్థమైతలేదు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు అన్సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు. సో యాక్చువల్గా ఇప్పటికీ నా ఛానల్ 50K అయితే రీచ్ అవ్వాల్సింది ఉండే. ఎందుకు డౌన్ అయిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో మీకు నచ్చిన కంటెంట్ నా ఛానల్లో లేదా మరి ఏంటిదో నాకు తెలుస్తలేదు కానీ, సో ఏ డౌట్స్ ఉన్నా మాత్రం కంపల్సరీ నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడైతే ఒక వీడియో క్లిప్ అయితే పెడతా, చూడండి. ఇప్పుడు చిట్టి ఇవ్వాలని ఉంటుంది కదా, ఈ చేతిలో పెట్టిన 150 మంచిగా చూసుకో. పిల్ల పాప అన్ని శుభాలు జరగాల. చూసిల్లా 150 ఏళ్ళు, 150 ఏళ్ళు అంటే 150 సంవత్సరాలు మంచిగా బతకండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ తన బర్త్డే రోజు వానికి చెప్తుంది. కానీ వాడేం చేసాడు, కనీసం వాడు పెళ్లి చేసుకున్నాక 1 ఇయర్ కూడా తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓం నమ శివాయ ముక్కుడు దేవులు ఆశిస్తూ ఉండాలి, సరేనా. సగం నీకు కూడా తినబెట్టాలి, సగం భాగం కదండి. ఆ తల్లి మనసు అసలు ఎంత అమాయకురాలో చూడండి మీరే. చిట్టిని మంచిగా చూసుకో అని చెప్పేసి ఎంత ఇన్నసెంట్గా చెప్తుందో చూస్తున్నారు కదా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అసలు అతను ఎంతలా నమ్మిందంటే చంపేసి పోయినా కానీ ఆ మార్నింగ్ అంత డౌట్ రాలే. సో అంతలా నమ్మిళ్ళు, అంతలా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయిళ్ళు తన కూతురు మీద ఉన్న ప్రేమ. కానీ వాడేం చేసిన లాస్ట్కి చంపేసి వెళ్ళిపోయాడు. మా బావని మంచిగా చూసుకో, 150 ఏళ్ళు నువ్వు మంచి చూసుకో, 150 ఏళ్ళు సిట్టి మంచి చూసుకుంటది. మొత్తం 300 సంవత్సరాలు మంచిగా ఉన్నారు. పిల్ల పాపతో అన్ని శుభాలు జరుగుతాయి. 300 సంవత్సరాలు మంచిగా ఉన్నారు. 300 సంవత్సరాలు అలా కాదు, గడ్డపుకోలేకుండా. నిజంగా ఆ వీడియో చూస్తే మాత్రం ఫుల్ అంటే ఫుల్ బాధ అవుతుంది నాకైతే. వాళ్ళు ఇంత మంచిగా సెలబ్రేట్ చేసేళ్ళు తన బర్త్డేని, అలాంటిది ఇప్పుడు తన ఫేస్ కూడా కనిపించకుండా చేసేసిండు ఆ వేస్ట్ గాడు. నేను చాలా అంటే చెప్పదామని చెప్పేసి అది అనుకున్నా. ఎందుకో తన వీడియో చూస్తే కొంచెం డౌన్ అయిపోయినా, నేను చెప్పాలనుకున్న విషయాలు కూడా మర్చిపోయినా. నేను చెప్పాలనుకున్నది ఒకటి, ఇప్పుడు వీడియోలో రికార్డ్ అవుతుంది ఒకటి. తన గురించి వీడియో చేయాలని ఉన్నది. సో ప్రతిసారి ఎప్పుడని కాదు, ఒక 10-15 టైమ్స్ అయితే నాకు తెలిసి 10-15 టైమ్స్ అయితే నేను వీడియోస్ అయితే ట్రై తీస్తున్నా. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే నేను ఏదో చెప్పేస్తున్నా, ఏదో అయిపోతుంది. నేను ఆల్రెడీ నోట్స్ కూడా రాసుకున్నా, ఏదే చెప్పాలి పాయింట్ ఇట్లా మర్చిపోతున్నా అని చెప్పేసి అయితే నోట్స్ కూడా రాసుకున్నా. అవన్నీ అయితే అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మనసు మొత్తం మస్తు బాధ అవుతుంది తన వీడియోస్ కానీ అట్లా చూసినప్పుడు. సో ప్లీజ్ ఇదైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఉన్న వీడియోకి. సో ఇట్లా నవ్వుతున్నా అని చెప్పేసి అయితే తప్పుగా అయితే అనుకోకండి. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు నాకు ఇప్పటికి కూడా నమ్మాలనిపిస్తలేదు తను చనిపోయిందని. అంటే తన గురించి యాక్చువల్గా ఒక వీడియో ట్రై చేసిన, బట్ అది సెట్ అవుతలేదు. 1.5 month అవుతుంది వీడియో తీద్దామని చెప్పేసి అయితే వర్కౌట్ అవుతలేదు. సో అందుకనే ఇట్లా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నా. మళ్ళీ నేను వీడియోస్ తక్కువ చేయడానికి రీజన్ కూడా కొంచెం నేను అటు ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి అటు ఇటు వెళ్ళడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా. సో అలానే ఇప్పుడు నా ఛానల్ కూడా చాలా డౌన్ అవుతుంది. నా ఛానల్లో కొన్ని వ్లాగ్స్ కూడా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నా కంటెంట్ నచ్చకపోతే చెప్పండి, నేను మార్చుకోనికైతే ట్రై చేస్తా. అంతేగాని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి. ఒక యూట్యూబర్కే తెలుసు
ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది నాకు తెలుసు. ఈ యూట్యూబ్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ కాలేదు నాది, చాలా అంటే చాలా ఇయర్స్ అవుతుంది. అది కూడా నేను ముందు ముందు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్న డేట్ వచ్చి June 15. June 19 నా ఛానల్ పెట్టి 1 year అయితే అవుతుంది. సో నేను ఒక వీడియో కూడా ఛాలెంజ్ అయితే చేశాను, ఒక సాంగ్ వేసేసి 1000 రూపీస్ అయితే విన్ అవుతారని చెప్పి. దానికి కూడా కొంచెం రెస్పాండ్ వచ్చింది. వాళ్ళకు కూడా ఏమైందో తెలియదు. ఏదైనా క్లూస్ కావాలనుకుంటే మాత్రం చెప్పండి, ఇస్తా. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. తన గురించి ఇంకా 2-3 వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో చేస్తా కంపల్సరీ. కొంచెం ఒక 3-4 days బిజీ అయితే ఉంటా. తర్వాతనైతే ఫ్రీ అయ్యాక కంపల్సరీ ఈ వీడియోలో ఏం మాట్లాడినో నాకు తెలియదు, కానీ తన గురించి మ్యాక్సిమం అంటే ఏమవుతుందంటే నిజంగా ఇప్పటికీ కూడా నేను ఏదో మాట్లాడాలనుకుంటున్నా, ఏదో అయిపోతుంది. సో ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ.